నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా ఝాన్సీ రాణి. గురుగారు, ద్వాదశ రాశులలో 5వ రాశి అయిన సింహరాశి యొక్క రాశి ఫలాలు జులై మాసంలో ఏ విధంగా ఉండబోతున్నాయి, అలాగే వారు పాటించాల్సిన నియమాలు, అలాగే తీసుకోవాల్సిన పరిహారాల గురించి తెలియజేయండి గురుగారు. అమ్మా ఝాన్సీ రాణి, సింహరాశి వాళ్ళని నువ్వు కావలిస్తే నీకు రిపోర్టింగ్ ఇమ్మాను కామెంట్స్ రూపంలో. మనకి నేను చెప్తాను చూడు, ప్రతి ఒక్క సింహరాశి వారు కూడా దూర ప్రయాణాలు తెగ చేస్తారు ఈ నెలలో, జూలై నెలలో. విదేశాలు, అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళు కూడా వాళ్ళు వెంటనే ఇండియాకి రావడము, కాశీ, తిరుపతి, ఇలా వాళ్ళు ఇష్టం వచ్చిన టెంపుల్స్, ఎవరికి నచ్చిన టెంపుల్స్ అన్నీ కూడా ఈ నెలలో వెళ్తారు. ఛాలెంజ్ అనమాట మనం. అంటే ఈ జూలై నెలలో ఇంచుమించు 80% మంది సింహరాశి వాళ్ళు దూర ప్రయాణాలు చేస్తారని శాస్త్రం చెప్తుంది. శాస్త్రం చెప్తుందంటే ఖచ్చితంగా వెళ్తారు. అందువలన ఈ చూడు, ఫర్ ఎగ్జాంపుల్ తానా సభలు జరుగుతున్నాయి, దానికి ఇక్కడ వాళ్ళు అక్కడికి వెళ్తున్నారు, ఆధ్యాత్మికవేత్తలు వీళ్ళు వాళ్ళు కూడా. నేను కూడా జూలై 2 నుంచి 15 వరకు నేను కూడా వెళ్తున్నా. సో ఈ విధంగా ఈ సింహరాశి వాళ్ళందరూ కూడా ఏంటంటే అమ్మ, వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో తిరుగులేరు. నీకు కూడా పిలుపు రావచ్చేమో తన నుంచి, ఎందుకంటే అంతే సింహరాశి వాళ్ళంతా వెళ్ళిపోవడమే. నీ సింహరాశి కాకపోయినా సరే సింహరాశి వాళ్ళని అందరినీ చూస్తున్నావు కాబట్టి, ఇంటర్వ్యూలు చేస్తున్నావు కాబట్టి దాని ఎఫెక్ట్ ఉంటుంది. ఎవరితో తిరిగితే వాళ్ళు అనమాట. బర్డ్స్ ఆఫ్ ద సేమ్ ఫ్లై, దే ఫ్లాక్ టుగెదర్ అని ప్రభావం పడుతుంది, గ్యారంటీగా ఉంటుంది. ఇప్పుడు మనం చెడ్డోడితో మాట్లాడుతుంటే వాడు పోలీసు వాళ్ళు ఏంటి మాట్లాడుతున్నాడు, పోలీసు వాళ్ళు అనుమానిస్తారు లేదా? మంచి వాళ్ళతో మాట్లాడితే అమ్మ మంచిది అని అంటారు కదా, అట్లా అనమాట. ఈ 12 రాశుల వాళ్ళు కూడా మనం మాట్లాడుతున్నప్పుడు ఏమవుతుందంటే ఆ 12 రాశుల యొక్క ప్రభావం పడుతుంది. ముఖ్యంగా జ్యోతిష శాస్త్రంలో లేదా సరదాగా ఈ కెమెరాలు పిచ్చి పట్టుకొని అందరూ వచ్చి చెప్పేస్తున్నారు, కానీ విషయం ఏంటో తెలుసా, అనుష్ఠానం లేకపోతే కనుక చాలా ప్రాబ్లం. ఎందుకంటే పాపం జ్యోతిష్యంలో అందరూ ఏమో చెప్తారు, కష్టాలు చెప్పుకుంటారు కదా. గురుగారు మాకు ఉద్యోగం రావట్లేదు, మా ఆవిడ వదిలేసింది, ఇట్లా చెప్తారు కదా. సో అదంతా విని 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 మనకు నెగిటివ్ వైబ్రేషన్స్ వచ్చేస్తాయి. అందుకనే నువ్వు చూడు, ఏ జ్యోతిష్కుడు కానీ, ఈ ఆధ్యాత్మికవేత్తలో ఏ పూజారి కానీ, వీళ్ళకి ఎవరికి కూడా మనశ్శాంతి ఉండదు, జాతకంలో డెవలప్మెంట్ ఉండదు. నెగిటివ్. సో ఈ సింహరాశి వాళ్ళు ఏంటంటే ఎక్కువగా ఈ నెలలో విదేశాలు తిరగడము, దైవక్షేత్రాలు తిరగడము, మార్పు అనేటటువంటిది ఉంటుందన్నమాట. ఆదాయాలు విపరీతంగా వస్తాయి, లీవులు కూడా ఎక్కువ దొరుకుతాయి వీళ్ళకి. అమెరికాలో 1 నెల లీవ్ ఉందనుకోండి, ఎక్స్టెన్షన్ చేయమని ఇంకో 2 రోజులు వాళ్ళు లీవ్ అడుగుతారు, ఇస్తారు బాస్. సో ఆ విధంగా పట్టిందల్లా బంగారమే అనమాట, పరశు వేదులైపోతారు. ఉద్యోగరీత్యా కూడా బాగానే ఉండబోతుంది, డెవలప్మెంట్ ఉంటుంది. అయితే ఏంటంటే సప్తమ స్థితిలో రాహు ఉన్నాడు కాబట్టి వితండవాదాలు చేస్తారు. అది రాకుండా చేసుకోవాలి. అందరితో ఎందుకు చేస్తారు? భార్యలతో చేస్తారు, భర్త భార్యలతో ఒకళ్ళు ఉప్పు తక్కువైందన్న దాంతో పెద్ద డిస్కషన్, అట్లా అనమాట. అలాగే అష్టమ శని ఉంటాడు. అష్టమ శనిలో ఏంటంటే మనకి పనులన్నీ లేటుగా అయితే డిస్కరేజ్ అవ్వకూడదు. చాలామంది ఏం చేస్తారంటే, సైకాలజీ మనం మార్చాలని చూస్తున్నాం ప్రతి ఒక్కళ్ళని. దే హ్యావ్ టు చేంజ్. ఒకసారి ట్రై చేస్తారు పని, అది రాకపోతే రెండోసారి అప్లై చేయరు, అది తప్పది. ఇప్పుడు వీసాకి అప్లై చేస్తామమ్మా, ట్రంప్ వచ్చాడు కూర్చున్నాడు, 50,000 కట్టాలి మనం. వీసా రాలేదనుకో, ఇంకా రాదు నా లైఫ్లో అని ఆగట్లేదు కదా, రెండోసారి మూడోసారి ట్రై చేస్తున్నారు కదా. అలాంటి విషయాల్లో ట్రై చేస్తున్నారు వీళ్ళు. ప్రతి విషయంలో కూడా అలా ట్రై చేయాలి, అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి అన్నిసార్లు ట్రై చేస్తారు, అదనమాట. నెక్స్ట్ ఈ సింహరాశి వాళ్ళంతా కూడా తెల్లగా అయిపోతారు ఈ జూలై నెలలో నీలాగా. అవును, ఎందుకనంటే వాషింగ్ పౌడర్, నిర్మా, సంగీత బ్రజల్వాణి యాడ్ లాగా. అంటే తేజస్సు వస్తుంది వీళ్ళకి. తేజస్సు అంటే ఓజస్సు, తేజస్సు, సాధన ఎక్కువ చేయడం వల్ల వస్తుంది. అంతా కూడా హిమాలయ యోగుల్లాగా 109 సంవత్సరాల యోగి మన గురువుగారు నాకు ఆయన ఉన్నారు, ఇప్పుడు పక్క రూమ్లో ఇంటర్వ్యూ జరుగుతుంది. అలా లాంగిటివిటీ ఆఫ్ లైఫ్ పెరుగుద్ది వీళ్ళకి, సింహరాశి వాళ్ళకి ఈ నెలలో అనుష్ఠానం వల్ల. ఆ విధంగా ఈ సింహరాశి వాళ్ళు ఏ వాకింగ్ స్టైల్, శంకర్ దాదా MBBS చూసావా, చిరంజీవి వాకింగ్ కొంచెం ఫేస్ ఇట్ అంటాడు శ్రీకాంత్. తర్వాత నడువు వాకింగ్ నడన్నా అంటే ఎలా నడుస్తాడు, ఇలా బుక్ పట్టుకొని ఇలా నడుస్తాడు మన మెగాస్టార్ చిరంజీవి. ఆ విధంగా సింహరాశి వాళ్ళు అందరిని అబ్జర్వ్ చేయి. మన దాంట్లో వెంకటేష్ సార్ ఉన్నాడు మన గురుగారు, ఆయన కూడా వాకింగ్ స్టైల్ ఇలాగే నడుస్తారు, చూడుకోవాల్సి అందరూ కూడా. సో జూలై నెలలో ఈ యొక్క సింహరాశి వాళ్ళకి తిరుగులేదమ్మా, డౌట్ లేదు. అప్పులని తీర్చేస్తారు, ఆదాయాలు పెరుగుతాయి, తర్వాత పేరు ప్రతిష్టలు ఆటోమేటిక్ వద్దంటే వస్తాయి వాళ్ళకి ఈ నెలలో. కాకపోతే ఒకటి ఏంటంటే పనులు 1-2 సార్లు ట్రై చేసుకోవాలి. అష్టమ శని ప్రయాణాలు కూడా కొంచెం ఎక్కువ అదే అంటే డ్రైవింగ్ వచ్చినోడికి చెయ్యాలి. డ్రైవింగ్ వచ్చినోడు రాకపోతే
ఎక్కితే మరి యాక్సిడెంట్ అవుద్ది కదా. అవును కాబట్టి గురుగారు. ప్రయాణాల్లో జాగ్రత్తలు మరి మనం అలా చూడం కదా. మనం జనరల్గా ఇప్పుడు ట్యాక్సీ అని ఆపితే ఎక్కేస్తాం, వాడికి డ్రైవింగ్ వచ్చా రాదో తెలుస్తుందా? అవును గురు, తెలియదు. తెలీదు. అట్లా అనమాట. సో టైం మళ్ళీ బట్ అందుకనే వీళ్ళు సాధన బాగా చేస్తారు, నల్లబొట్లు బాగా పెడతారు, చక్కగా సాధనలో ఎక్కడికో వెళ్ళిపోతారు. ఓకే గురుగారు, మరి ఈ రాశి వారు పాటించాల్సిన నియమాలేంటి, అలాగే చేసుకోవాల్సిన పరిహారాల గురించి తెలియజేయండి గురుగారు. రెండు గ్రహాలు బాగుండలేదు వీళ్ళకి, ఏవి గురుగారు? రాహువు శని. రాహు వల్లేమో వీళ్ళు పాపం సైలెంట్గా ఉన్న అవతల వాళ్ళు వచ్చి వితండవాదం పెట్టుకొని గొడవలు పెట్టుకుంటారు, అదొకటి. అందువలన వీళ్ళు నిశ్శబ్దంగా ఉండాలా. రాహు జపం చేసుకోవాలా, రాహు స్తోత్రాలు చదవాలా. రాహుకి కిలోంపావు మినుముల్ని ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాన్నిచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోవాలా. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారు, ఆమె యొక్క హోమాన్ని వాళ్ళు ఇళ్లలో చేసుకోవచ్చు. రావి చెట్టు ఉంది కదా, రావి చెట్టుని అమెరికాలో అక్కడ ఉండవు అనమాట. సో ఒక చెట్టు కింద కొనుక్కొని ఆ టేబుల్ మీద పెట్టుకొని ప్రదక్షిణాలు చేసుకోవచ్చు. ఇండియాలో బాగానే పుష్కలంగా ఉంటాయి కాబట్టి నీళ్లు పోసి ప్రదక్షిణాలు చేసుకోవాలి, ఇది ఒకటి. రెండవది శని జపం చేయాలా, శని స్తోత్రాలు చదవాలా. శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్నిచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటల 5 నిమిషాలకి దానం చేసి అధిక పారితోషికాన్ని పంతులు గారు ఎలాగో అడుగుతాడు, నువ్వుల నూనెకి ఎక్కువ నువ్వుల దానానికి ఎక్కువ అడుగుతారు వాళ్ళు, ఇవ్వాలి కూడా. సో ఆ విధంగా ఆ నువ్వుల దానం చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఓం శనేశ్వరాయ నమః అంటూ ఈ మర్రి చెట్టుకు చేసుకుంటే సరిపోతుందమ్మా. ఓకే గురుగారు, సింహరాశికి సంబంధించినటువంటి రాశి ఫలాల గురించి, అలాగే వారు పాటించాల్సిన నియమాలు, చేసుకోవాల్సిన పరిహారాల గురించి చాలా చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా.